వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. జనసేనకు రాజ్యసభ సీటు రేసులో కీలక నేతలు. ఇప్పటివరకు జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు 21 మంది, మంత్రులు ఉన్నారు 3, ఎంపీలు ఉన్నారు 2, ఎమ్మెల్సీలు ఉన్నారు 2. కానీ రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో కూడా జనసేనకు ప్రాతినిధ్యం ఇస్తే చూడాలని చెప్పేసి లక్షలాది మంది ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. అయితే నాగబాబు గారికి రాజ్యసభ వస్తుందని చెప్పేసి చాలామంది ఆశించారు. సో రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పేసి ఒక లెటరు రిలీజ్ చేశారు. అయినా ఆయనకు మంత్రి పదవి రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు 2026లో జూన్లో ఏపీ నుంచి రాజ్యసభలో 4 ఖాళీలు పోతున్నాయి. ఆ 4గిట్లో జనసేన పార్టీకి 1 వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలోనే రాజ్యసభలోకి జనసేన పార్టీ ఎంట్రీ అవ్వాలని ఆ పార్టీ అధినేత ఆలోచిస్తున్నారంట. ఇప్పటికే మండలిలో, లోక్సభలో, అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఉంది. కానీ ఒక్క రాజ్యసభలో లేదు. ఎందుకంటే రాజ్యసభ అంటే పెద్దల సభ. పెద్దల సభ నుంచి ఆ పార్టీకి చెందినటువంటి ఒక్కరన్నా ప్రతినిధిగా వెళ్తే ఇక గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని చట్టసభల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఉంది అని చెప్పేసి ఆ పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది. ఆ పార్టీ కార్యకర్తల ఆకాంక్ష నెరవేరుతుంది. వైసీపీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో రాజ్యసభ, మండల సీట్లు మొత్తం కూటమికే దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఖాళీ అవ్వబోతున్నటువంటి రాజ్యసభ సీట్లు కానీ ఇవన్నీ కూడా కూటమికి దక్కుతాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి. 2026 జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి 4 స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయంట. అంటే ఇంకెన్ని నెలలు ఉంది? పట్టుమని 6 నెలలు. ఈ 6 నెలల్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ 4 రాజ్యసభ స్థానాల్లో కనీసం ఒక్కటైనా జనసేన పార్టీకి ఇవ్వరా? ఈసారి ఒక్కడు కూడా జనసేన పార్టీకి ఇవ్వకపోతే నెగిటివ్ ఇండికేషన్స్ కార్యకర్తల్లోకి వెళ్తాయి. ఎందుకంటే మరి 4 స్థానాలు ఖాళీ అయితే ఒక్కటన్నా తీసుకోవాలి కదా జనసేన. మరి బీజేపీ ఒకటి అడుగుతుంది. తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ కాబట్టి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు వారికే ఉన్నాయి కాబట్టి పెద్ద పార్టీ కాబట్టి కూటమిలో వారు 2 తీసుకోవడంలో తప్పు లేదు. సో ఏదైనప్పటికీ కూడా జనసేనకి ఖచ్చితంగా ఒక స్థానాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వైసీపీకి చెందిన 3, టీడీపీకి చెందిన 1 సీటు ఖాళీ అయిపోతున్నాయి. ఈ సీట్లు ఏంటంటే పొత్తు లెక్క ప్రకారం టీడీపీకి 2 సీట్లు, జనసేనకు 1, బీజేపీకి 1 సీటు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు 3 వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 3 రాజ్యసభ స్థానాలు వారికి ఖాళీ అయిపోతుంది. టీడీపీకి చెందినటువంటి 1 ఖాళీ అయిపోతుంది. అంటే మొత్తం 4. ఈ 4ట్లో 2 తెలుగుదేశానికి, 1 జనసేనకి, 1 బీజేపీకి ఇస్తారు, ఆ భర్తీ చేస్తారు ఆ స్థానాలు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే మొదలైంది. ఇక జనసేనకు మొదటి రాజ్యసభ సీటు దక్కేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు ఖాళీ అయినప్పటికీ తెలుగుదేశం జొరబడతా ఉంది. ఎక్కడో జనసేనకు 1 ఇస్తా ఉన్నారు. రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు తెలుగుదేశానికే మొదటి ప్రయారిటీ దక్కుతుంది. సో కాబట్టి ఈసారైనా సరే 4 ఖాళీ అయితే ముందు జనసేనకు 1 ఇవ్వకపోతే నెగిటివ్ ఇండికేషన్ వెళ్తుంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత 1/3 నామినేటెడ్ పదవులు తీసుకుంటామన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పదవులు కూటమిలో జనసేనకు వస్తాయి అన్నారు. కానీ పట్టుమని 10% కూడా నామినేటెడ్ పదవులు ఆ పార్టీకి రాలేదనేటువంటి ఒక భావనలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి చెందినటువంటి వారికి ఒకరికైనా రాజ్యసభకి అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా ఏర్పడింది. ఇక టీడీపీ నుంచి సానా సతీష్ పునర్నియామకంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే సానా సతీష్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యం ఉంది, కాపు సామాజిక వర్గం. మరి ఆ సామాజిక వర్గం నుంచి ఈరోజు గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి బలమైన వ్యక్తి ఎవరు, బలమైన నేత ఎవరు, బలమైన శక్తి ఎవరంటే టీడీపీ నుంచి సానా సతీష్. అందులో ఇక ఎలాంటి డౌటు లేదు. చంద్రబాబు గారికి అత్యంత మిత్రుడిగా, సన్నిహితుడిగా మారారు. లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనకి బలమైనటువంటి పట్టు ఉంది రాజకీయంగా, సామాజికంగా, వ్యాపారపరంగా. కాబట్టి ఆయనకి మళ్ళీ ఆయనకి బెర్త్ కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పీరియడ్ అయిపోతుంది, మొన్న తీసుకున్నటువంటి పీరియడ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇకపోతే ఆశావాహులు ఎవరెవరు ఉన్నారంటే గల్లా జయదేవ్, యనమల రామకృష్ణుడు ఉన్నారు. మరి గల్లా జయదేవ్ గారు 2014, 2019
2 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన గనక ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కాకుండా ఆయనకే 2024 గనక సీట్ ఇచ్చినట్టయితే ఆయనే కేంద్ర మంత్రిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి దురదృష్టవశాత్తు మరి ఎందుకు ఆయన రాజకీయాల నుంచి క్విట్ అయ్యారో తెలియదు, కానీ మొత్తానికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి క్విట్ అయిపోయారు ఆయన. ఇప్పుడు ఆయనకి ఒక బెర్త్ కన్ఫర్మ్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. ఇంకొకరు యనమల రామకృష్ణ గారు ఆశావహులు. అదేవిధంగా రేసులో ఉన్న వాళ్ళు చూస్తే చింతకాయల విజయ్, ఈయన అందరికీ తెలుసు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కుమారుడు చింతకాయల విజయ్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చింతకాయల విజయ్ గతంలో చిరంజీవి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక పార్టీ పెట్టారు, దౌర్భాగ్యుడు చిరంజీవి అంటూ మాట్లాడాడు. ఆ మాటలు ఎవరో ఆంధ్రప్రదేశ్లో మెగా కుటుంబ అభిమానులు ఎవరు మర్చిపోరు. ఆయన గనక రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా చిరంజీవి గారి అభిమానులు, జనసేనలో ఉన్న చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దాని మీద రివర్స్ అవుతారు. కాబట్టి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్కి అవకాశం లేదు అనేటువంటి ఒక వాదన బలంగా వినపడుతుంది ఆయన గతంలో మాట్లాడినటువంటి నోటు దురుస్తుల వ్యాఖ్యల నేపథ్యంలో. ఇక దేవినేని ఉమ్మడి కృష్ణా జిల్లా గతంలో మాజీ మంత్రిగా ఆయన వ్యవహరించారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మరి ఆయన ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ గారికి మొన్న అవకాశం ఇచ్చారు. సో కాబట్టి దేవినేని ఉమా గారికి కూడా ఆయన కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వర్ల రామయ్య మరి పోలీసు ఉద్యోగం నుంచి వచ్చారు. మరి ఆయన కుమారుడు ప్రస్తుతం పామర్రు, ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మరి ఆల్రెడీ మరి ఇంట్లో 2 పదవులు అవుతాయని అనుకుంటారేమో, కానీ ఆయన కూడా రేసులు అయితే ఉన్నారు. మరి ఏ మేరకు ఇస్తారనేది చూడాలి. అదేవిధంగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మరి ఈయన కూడా సీనియర్ నాయకుడు, ఈయన రేసులో ఉన్నారు. ఇక రాజకీయేతర బిగ్ షాట్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే రాజ్యసభ అంటే వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడం కోసం పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిలయన్స్ చెందినటువంటి వాళ్ళు కూడా రాజ్యసభకి వారు ఎంపికైన పరిస్థితి. కాబట్టి మరి ఇక్కడ కూడా వ్యాపారవేత్తలు కూడా ఆశావహులుగా ఉన్నారు. ఇక జనసేన నుంచి నాగబాబు గారికి ఇస్తారా లేకపోతే లింగమనేని రమేష్ గారికి ఇస్తారా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. నాగబాబు గారికి లెటర్ ఇచ్చి ఖచ్చితంగా డిసెంబర్ 9వ తారీఖు 2024 కొనిదెల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. డిసెంబర్ 9, 2004 అప్రాక్సిమేట్గా. ఇక మళ్ళీ అదే ఇప్పుడు 2025 మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది కాబట్టి, డిసెంబర్ నెల నడుస్తుంది కాబట్టి ఏడాది కాలం. 2024 డిసెంబర్ 9కి చంద్రబాబు గారు లెటర్ ఇస్తే ఇప్పుడు 2025 డిసెంబర్ నడుస్తుంది కాబట్టి ఏడాది పూర్తయింది. మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకోలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మా అన్నయ్యని ఎమ్మెల్సీని చేసి తీసుకుంటాం, అందరిలాగా కాకుండా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పేసి అన్నారు. సరే, ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యి 6 నెలలు దాటిపోయింది, ఆయన నేను తీసుకోలేదు. సో దాని మీద జన సైనికులకు అసంతృప్తి ఉంది. చంద్రబాబు గారు లెటర్ కూడా రిలీజ్ చేశారని. ఇకపోతే మరి నాగబాబు గారు ఆయనకు రాజ్యసభ ఇస్తే బాగుంటుందని జన సైనికులు ఆకాంక్షిస్తున్నారు. మరి మంత్రి పదవి ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన చిన్న నాయకుడు కాదు, మెగా బ్రదరు. అనకాపల్లి ఎంపీ సీటు త్యాగం చేశాడు. ఎవరు చేయరు అంత త్యాగం. పార్టీ కోసం 10 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. మరి అలాంటి వ్యక్తికి ఒక చిన్న ఎమ్మెల్సీ అది ఆయన స్థాయికి తగిన పదవి కాదు. ఖచ్చితంగా ఆయనకు మంత్రి అన్న ఇవ్వాలి, లేకపోతే రాజ్యసభని ఇవ్వాలి. కాబట్టి మరి ఆయన రేసులో ఉన్నారు. తర్వాత లింగమనేని రమేష్ గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో మధ్యవర్తి కూడా వహించినటువంటి వ్యక్తి. సో రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఇన్వాల్వ్ అయ్యి టీడీపీ జనసేన పొత్తులు కుదిర్చేటువంటి భాగంలో కూడా ఆయన కూడా ఉన్నాడనేటువంటిది కూడా ఉంది. కాబట్టి లింగమనేని రమేష్ గారికి కూడా రాజ్యసభ అవ్వాలని చెప్పేసి ఆయనకు ఒక ఆశ కలిగిందంట. మరి ఆయన కూడా రేసులోకి వచ్చారు. ఇప్పుడు జనసేనకి ఇస్తే నాగబాబు గారికి ఇస్తారా లేకపోతే లింగమనేని రమేష్ గారికి ఇస్తారా అనేటువంటి చర్చ మొదలైంది. సో మెజారిటీ కార్యకర్తలు అయితే నాగబాబు గారికి ఇవ్వాలనేటువంటి దాని మీద వారి యొక్క అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. సరే, పార్టీ అధినేత నిర్ణయం కాబట్టి మరి ఆయన లింగమనేని రమేష్ గారికి ఇస్తారా నాగబాబు గారికి ఇస్తారా అనేది ఒక 6 నెలలు వెయిట్ చేస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే 2026 జూన్లో కదా ఈ యొక్క రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యేది. ఇకపోతే అదే కనుక జరిగితే, ఒకవేళ నాగబాబు గారు కనుక రాజ్యసభ ఇస్తే కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం కూడా లేకపోలేదు. మరి తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చారు. మరి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ గారికి కూడా అవకాశం ఇచ్చారు. మరి జనసేన నుంచి కూడా ఒకరికి ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇక్కడ కూటమి ఏర్పడటంలో, కూటమి 164 స్థానాలు సాధించడంలో జనసేన అధినేత, జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషించింది. మరి వారికి కూడా రాజ్యసభలో వారికి కూడా అవకాశం ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి, కేంద్ర మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యం ఉండాలి. అందులో మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు మోదీ గారు. గతంలో అనేక సందర్భాల్లో మెగా బ్రదర్స్ ఇద్దరిని పొగిడి నా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నాగబాబు గారిని రాజ్యసభ కనుక తీసుకుంటే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మెగా బ్రదర్ కాబట్టి.
మరి చూడాలి మరి ఆ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో. జన సైనికులు అయితే ఆకాంక్షిస్తున్నారు. ఇక రాజ్యసభలో జనసేనకు అవకాశం కల్పించేందుకు చంద్రబాబు గారు, మోదీ గారు ఇద్దరు కూడా సుముఖంగానే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకొని, నాగబాబు గారికి ఇచ్చుకొని, లింగంనేని రమేష్ గారికి ఇచ్చుకొని, లేకపోతే కొత్తగా వచ్చిన రామ్ తల్లూరు గారికి ఇవ్వాలనుకున్నారా, లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలనుకున్నారా, ఆయన ఇష్టం. కానీ వీళ్ళిద్దరూ అయితే ఎలాంటి వారికి అసలు అబ్జెక్షనే లేదనమాట ఇచ్చుకోమని. జనసేన నుంచి కూడా ఒకరికి ఉండాలనేది చంద్రబాబు గారు, మోదీ గారు అభిప్రాయపడుతున్నారంట. ఇకపోతే నాగబాబు గారిని గతంలో రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటామన్నారు కాబట్టి చంద్రబాబు గారు ఇక రాష్ట్ర క్యాబినెట్లో కన్నా తీసుకోవాలి, లేకపోతే రాజ్యసభ అయినా ఆయనకు అవకాశం కల్పించాలి. సో మొత్తానికి చూస్తే జనసేన పార్టీకి ఆ పార్టీ కార్యకర్తల యొక్క కళ సాకారం కానున్నది అనేటువంటి ఒక డిస్కషన్ అయితే రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతుంది. సో మొత్తానికి జనసేన పార్టీ నుంచి కూడా త్వరలోనే పెద్దల సభకి ఒక నాయకుడు ఎంపిక కాబోతూ ఉన్నారు.